నుంచి వచ్చేసినటువంటి డాక్టర్ రజనీకాంత్ చాట్ల గారికి ఎవరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ ఉత్తమ డాక్టర్ ఉత్తమ వైద్య సేవా పురస్కారం 2026 ప్రదానం చేస్తూ ఉన్నాము. మా సత్కారాన్ని శ్రీమంతులు డాక్టర్ గారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ముందుగా దుశ్శాలువ సపరేట్ ఇవ్వండి మీరు. ఎన్నో కూడా కెమెరా చూడండి ఒకసారి ప్లీజ్. చప్పట్లు. ఇంగ్లీష్ బుక్ అవార్డు రావాలని ఇస్తున్నాను. ఏది సజా వస్తుంది పక్కా. థ్యాంక్ యూ ఫర్ అవర్. గుడ్ మార్నింగ్ సార్. సో నేను చెప్పబోయే ముందు సార్ మురళకృష్ణ గారికి ఒకసారి మనందరం కూడా మోహన్ సారీ ఆయన ఇంకా డైనమిక్ అండి. ఆయన ఏజ్ 71 కాదు 21గా మారుస్తానని మీ అందరికి మాటిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ ఆయనకు ఒక గ్రాండ్ క్లాప్స్ ఇద్దామండి రిథంలో. ప్లీజ్ అట్లా కాదండి, లేచి రెస్పెక్ట్ఫుల్ గా ఆ రిథంలో క్లాప్స్ కొట్టాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ స్టాండ్ అప్, కైండ్లీ రిక్వెస్ట్. సో ఈ రిథంలో మనం సార్కి లీలా మోహన్ గారికి ఇద్దాం. 1 2 3 1 2 3 కమాన్ సార్. 1 2 3 1 2 థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇందులో నా స్వార్థం కూడా నేను నేచురోపతి రిఫరెన్స్ డాక్టర్ని. ఎవరైతే క్లాప్స్ బాగా కొడతారో వాళ్ళు అదృష్టవంతులండి. మన బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా కాలంలో చేతుల్లో ఉంటాయి. పురాతన వైద్యం. సో నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు నేను ఇంట్రొడ్యూస్ కంటే కూడా మురళీకృష్ణ లీలా మోహన్ గారితో ఒక మాట మాట్లాడాలండి. ఎందుకంటే ఆయన చూసిన తర్వాత నాకు ఒక వినాదం వచ్చింది. ఫస్ట్ టైం నేను చూడటం. కొంచెం దగ్గరికి పెట్టుకోండి సార్ మైక్. గత వారం రోజుల క్రితం తెలుసు అంతే, వారం సూళ్ళూరుపేట నేను ప్రతి వారం నెలకి వెళ్తుంటాను. మా చెల్లెలు ఉన్నాయి మన్నార్ పూలూరులో, కానీ ఆయన ఎవరో తెలియదు. వారం రోజుల కోసం ఫోన్ ద్వారా సమాచారం అంతే. ఆయన్ని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో సార్ని చూసిన తర్వాత ఒక మంచి ఫ్లో వచ్చిందండి. ఎందుకంటే ఆయన ఈ భూ ప్రపంచంలో పుట్టింది వచ్చిపోవడానికి కాదండి, ఇచ్చిపోవడానికి మన లీలా మోహన్ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టారు. సో థ్యాంక్ యూ సార్. సో నేను బాగా ఇన్స్పైర్ అయ్యానండి. రియల్ అండి, అందుకే ఇచ్చిపోతున్నాను. సో నా సెల్ఫ్ ఇంట్రొడ్యూసర్, నా పేరు డాక్టర్ రజనీకాంత్. మా క్లినిక్ పేరు కేర్ అండి. సో ఐ హావ్ ట్రీటెడ్ 16,000 ట్రీట్మెంట్స్ ఇన్ ఇండియా. నేను ఫౌండేషన్ పెట్టడానికి కారణం నా ఫ్రెండ్ మనం ఫౌండేషన్. నాకు లాస్ట్ ఇయర్ మదర్ తెరిసా అవార్డు వచ్చినప్పుడు నేను అరుణాచలం తిరిగేటప్పుడు ఒక పెద్ద ఆయన కింద పడిపోయాడండి. సో ఆయనకి నేను అరుణాచలంలో కొన్ని ట్రీట్మెంట్లు చేయడం జరిగింది ఉచితంగా. ఆయన ఇచ్చిన గైడెన్స్, సార్ మీరు ఒక ఫౌండేషన్ పెట్టండి అని చెప్పడంతో రమణ కాంతులు అండి, ఆర్కే అంటే రమణ కాంతులు. నేను అరుణాచలం భక్తుండండి. ఎవ్రీ మంత్ నేను గిరి ప్రదర్శన చేసుకుంటాను. సో యూనివర్సల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూనివర్సల్ అంటే గాడ్ అండి. సో మన లీలా మోహన్ గారికి మంచి ఆరోగ్యం వాళ్ళని యూనివర్సల్ కోరుకుంటున్నాను. అలాగే నా పేరు డాక్టర్ రజనీకాంత్, న్యాచురోపతి అండ్ ఆయుర్వేద. సో అట్ ద సేమ్ టైం పెయిన్ మేనేజ్మెంట్ అండి. సో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనర్ కూడా. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మీ అందరికీ పరిచయం కావడానికి కారణం మన లీలాకృష్ణ గారు. మీరందరూ చిన్నపిల్లలు ఉన్నారు, చాలా ఎక్సలెంట్ వాళ్ళని చూస్తుంటే. సో పిల్లలకి ఒక ఇంప్రిమేషన్ అండి, ట్రైన్ ద బ్రెయిన్. మీరు భావితరానికి పునాదులండి, భావితరానికి పునాదులు. మీరందరూ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. మనిషి ఎందుకు పుట్టామంటే వచ్చిపోవడం కాదండి. గంపా నాగేశ్వరం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్, ఆ శిష్యుడు నేను. సో ఆయన చెప్పిన వినాదం ఎవరైనా సరే మనం వచ్చిపోవడానికి కాదు, ఏదో ఒకటి ఇచ్చిపోవాలనేది ఒక వినాదం. ఎస్, ఆ కోణంతోనే నేను చాలా ట్రీట్మెంట్స్ ఇప్పటికీ నేను ఆ ఫౌండేషన్ తరఫున చాలా చేశానండి. సో అన్ఎక్స్పెక్టెడ్గా సారు కలవడం జరిగింది. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో లాఫింగ్ థెరపిస్ట్ కూడా నేను. మీరందరూ నవ్వాలండి. ఎందుకంటే ఈరోజు చూస్తే యువర్ ఎండింగ్ టు మోడర్న్ లైఫ్. కిడ్నీ ప్రాబ్లం, డయాలసిస్, యాంటీ ఏజింగ్, ఒబెసిటీ, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయండి. ఇంతకు ముందు మన తాతలు ముత్తాతలు బిఫోర్ జనరేషన్లో ఇవన్నీ ఉన్నాయండి? లేవు. ఉన్నాయండి? గట్టిగా హలో, హాయ్, హలో రెస్పాండ్ అవ్వాలండి.
సో ఇంతకు ముందు లేవండి. ఎందుకంటే ఇవర్ ఎంటింగ్ మోడల్ లైఫ్. మన తాతలు ముత్తాతలు తెలియకుండా ప్రకృతికి దగ్గరగా ఉన్నారు. సో లీలామోహన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మంచి ప్రకృతిలో ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు ఆయనకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ టు లీలామోహన్ గారు. సో కాబట్టి మీరందరూ కూడా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా వినాదం ఒకటేనండి. ఆర్కే ఫౌండేషన్ ద్వారా ఎవరు కూడా ఈవెన్ దో మన శత్రువు కూడా కిడ్నీ ఫెయిల్యూర్తో, హార్ట్ స్ట్రోక్తో, ఆస్మాతో, హార్ట్ రేట్తో చనిపోకూడదండి. సో దీనికి ఒక సిద్ధాంతం ఉంది, యూనివర్సల్, అది మా దగ్గర ఉందండి. సో ఖచ్చితంగా నేను ఇవ్వడానికి ముందుకు వచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, నేను కొన్ని వేల మందికి నేను ఆరోగ్యం ఇవ్వాలన్నది నా మోటివ్ విమాదం. సో కాబట్టి నేను ఏం చెప్తానంటే మీ అందరూ కూడా పెద్దవారైనా చిన్నవారైనా ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, సమస్యలు అందరికీ ఉంటాయండి. ఈరోజు ప్రాబ్లమ్స్ ఎందుకు, లాస్ట్ టైం నా ఫ్రెండ్ చిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. సో ఇలా కాకూడదు. ఎందుకంటే థింకింగ్ వల్ల మన బాడీలో బ్లడ్ థిక్ అయ్యి కొన్ని ప్లేస్లకి వెళ్ళదండి. అవునా కదండి? సో దీన్ని మనందరం కూడా నవ్వాలి, ఎందుకంటే ఒకసారి మనందరం కూడా దయచేసి మన లీలాకృష్ణ గారి గురించి ఒకసారి నవ్వుదామండి. ఎందుకంటే ఆయన ద్వారా నవ్వితే మన ఆర్గాన్స్ యాక్టివ్ అవుతాయి, ఇది పక్కా. సో కాబట్టి లీలామోహన్ గారికి ఒకటేనండి, ఆయన ద్వారా నేను కొన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి ముందుకు వస్తున్నాను. సో మీరందరూ కూడా ఒకటేనండి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మీ అందరి ఇళ్లలో ట్రైన్ ద బ్రైన్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలండి. అందరిలో టీవీ ఉంటుందమ్మా, అందరి ఇళ్లలో డివిడి ప్లేయర్ ఉంటుంది. సో డివిడి ప్లేయర్లో ఖైదీ చేసి టీవీలో అన్నమయ్య రాదండి, ఆయన కరెక్ట్గా చేస్తే. సో మన డివిడి ప్లేయర్లు ఏదేస్తే సో టీవీలో అదే రూపంలో వస్తుందండి. అలాగే మన డివిడి ప్లేయర్ మన థాట్ అండి, బాడీ లాంగ్వేజ్. మీ థాట్స్ ఏదైతే వస్తుంది, మీరు ఏదైతే అనుకుంటారో అదే వస్తుంది. అందుకనే నిన్న మన భారత రత్న డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒక వినాదం చెప్పాడు, గన్ను ఇవ్వాలని ఆయన కోరుకోవాలి. సో ఖచ్చితంగా నేను ఏం చెప్తానంటే మీరందరూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇంట్లో ఈరోజు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి, వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరు ఏమన్నా ఈ ఆర్గాన్స్ డ్యామేజ్ అవడానికి రీజన్ సీరియస్ అండి. ఒక వ్యక్తి బాగా సీరియస్ అయినప్పుడు కళ్ళు ఎర్రగా ఉంటాయి, అవునా కదా సార్? అలాగే సీరియస్ అయినప్పుడు కూడా కళ్ళు ఎర్రగా వస్తాయి.